అవసరం లేదు. కానీ కానీ కొంత ప్రాథమికంగా మీకు సంస్కృత భాష మీద అవగాహన ఉంటే మంచిది. అయినా ఆ సంస్కృత పదాలన్నిటికి కూడా అర్థాలు నేను ఇక్కడి నుంచి తెలియజేస్తాను. ఇప్పుడు యోగా అనేది చరిత్రలో చూసుకుంటే 5,000 సంవత్సరాల కంటే పూర్వ చరిత్ర గల ఒక అత్యద్భుత భారతీయ శాస్త్రం. ఇది సామాన్య మానవుడిని ఉన్నత స్తరాలు అంటే ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి ఎదిగి శాంతి, సామరస్యం తను వ్యక్తిగతంగా సాధించేందుకు, సంఘపరంగా దాన్ని ఆ అమలు చేసి ఔన్నత్యం సాధించేందుకు ఉపకరిస్తుందన్నమాట. ఈ ఆసక్తి కలిగిన కొంతమంది పరిశోధకులు, వాళ్ళని మనం ఋషులు అని చెప్పేసి అంటాం. ఆ ఋషులు పరిశోధనలు చేసి ఈ యోగ ద్వారా పొందిన అనుభవాలన్నిటినీ కూడాను మనకి ఒక వెలలేని పెన్నిధిలాగా అందించారు. ఇప్పుడు ప్రాథమికంగా మానవ చేతన అనేది అంటాం కదా, కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగి ఒక సామరస్యమైన జీవితాన్ని, తృప్తి, శాంతి, ఈ రెండిటి కోసమే కదా మనం నిరంతరం ప్రయత్నించేది. ఈ తృప్తి శాంతులతో నిండిన జీవితాన్ని పొందేందుకు ఉపకరించగలదు అని ఈ ఆరోగ్య శాస్త్రవేత్తలందరూ కూడాను యోగా గురించి చేసిన పరిశోధనల వల్ల లభించిన ఫలితాల బట్టి నిర్ధారణగా నిరూపించారు అన్నమాట. ఇప్పుడు ఈ శిక్షణ పూర్తయిన తర్వాత మీ వల్ల ఏం జరుగుతుంది అంటే, సామాన్య ప్రజానీకానికి యోగని, సమగ్ర జీవన విధానాన్ని, అంటే అస్వస్థతని, రోగాన్ని నిరోధించడానికి, సానుకూలమైన ఆరోగ్యాన్ని శరీరంలో పెంపొందించి సంఘంలో సామరస్యం, శాంతి ఇనుమడించే దిశలో రూపొందించుకునేందుకు అవసరమైన జ్ఞానాన్ని అందించగలిగే యోగ శిక్షకులుగా మీరు తయారు కాగలరు. ఇప్పుడు యోగా యూనిట్ 1 లో చూద్దాం. యూనిట్ 1 లో చూస్తే యోగా ఏమిటి, ఏమిటి కాదు, ఇవన్నీ కూడాను మనం చూస్తాం అన్నమాట. ఒకసారి చూద్దాం. ఇది మనం 4 బ్లాకుల్లో 4 విషయాలుగా తెలుసుకుంటాం అన్నమాట. ఈ యోగా యొక్క థియరీ పార్ట్ ఉంది కదా, థియరీ పార్ట్ ని మనం 4 విధానాల్లో తెచ్చుకుంటాం. ఒకటి బ్లాక్ 1 లో ఏమిటంటే యోగా యొక్క పరిచయం. అంటే యోగా అంటే ఏమిటి, ఏమిటి కాదు, ప్రాచీన గ్రంథాల నుండి తీసుకున్న యోగ యోగ యొక్క వివరణలు, మూల సూత్రాలు, ఇవన్నీ కూడాను బ్లాక్ 1 లో ఉంటాయన్నమాట. ఇప్పుడు బ్లాక్ 2 లో యోగాలో ఉండే 4 ప్రధాన విభాగాలు, అంటే ఈ భక్తి యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము, అలా ఈ విధమైన 4 ప్రధాన విభాగాలు. తర్వాత ఈ భిన్నత్వంలో ఏకత్వం, అంటే విధానాలన్నీ కూడాను భిన్న భిన్నంగా కనిపించవచ్చు, కానీ వీటన్నిటి యొక్క ఇదేంటి, ఏకత్వం. ఈ తర్వాత బ్లాక్ 3 లో భారతీయ సంస్కృతి, వినియోగం, వివిధ జీవన విధానాల్లో యోగాని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, అంటే మన నిత్య అనుదిన దైనందిన జీవితం అంటాం కదా, ఈ దైనందిన జీవితంలో యోగాని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే విషయాలు బ్లాక్ 3 లో తెలియజేశారు. తర్వాత చివరిగా బ్లాక్ 4 లో మనకి స్వామి వివేకానందులు, శారదామాత, శ్రీ రామకృష్ణ పరమహంస, వీరి ద్వారా మనకు అందించబడిన సందేశాలన్నీ కూడాను ఈ బ్లాక్ 3 లో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ మనిషి తన పరిణామ దశలో లక్షల సంవత్సరాలు ప్రకృతిలో పరస్పర చర్య, అంటే ఇంటరాక్షన్ అని చెప్పేసి అంటాం కదా, ఇంటరాక్షన్ చేశాడు. ఇప్పుడు వీటన్నిటికన్నా ముందు అసలు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి అనుకున్నాం కదా. ఏంటవి? యోగా అంటే ఏమిటి, ఏమిటి కాదు.
తర్వాత యోగాకి ఉండే కొన్ని నిర్వచనాలు, ఈ విధం అయిన వివరాలని మనం ముందుగా తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఒకటి, యోగ యొక్క మూల పదం. ఈ మూల పదం అని చెప్పేసి అంటాం అనమాట, అంటే రూట్. ఆ రూట్ ఏమిటి? దీని క్రియామూల పదం ఇచ్చి యుజ్ అంటారు. యుజ్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో కలయిక. దాన్ని సంస్కృతంలో ఏమంటారంటే యుజతే అనేన ఇతి యోగ, అంటే కలిపేది యోగము. ఇప్పుడు ఇంతకీ ఏంటి ఇది కలిపేది అంటే దాని గురించిన వివరణ ఏమి ఇచ్చారంటే జీవాత్మ అంటే వ్యక్తిగత ఆత్మని పరమాత్మ అంటే విశ్వాత్మతో కలపడం. ఇప్పుడు జీవాత్మ అంటే తెలుసు, మనం మన ఆ, భౌతికమైన ఈ శరీరంలో ఉన్న ఆత్మని మనం జీవాత్మ అని అంటూ ఉంటాం. అందుకే పరమాత్మ అంటే ఏంటి? పరమాత్మ అంటే జీవాత్మగా అహంకారంతో కుంచుకుపోయిన వ్యక్తిత్వాన్ని విస్తరింపచేసి శాశ్వత ఆనంద స్థితిలో ఉంచే సత్యాన్నే మనం పరమాత్మ అని చెప్పేసి అంటాం. అంటే ఆ స్థితిని పొందడం, పరమాత్మ స్థితితో అనుసంధానం కావడం అన్ని మనం ఈ కోర్సులో ముందుకు వెళుతున్న కొద్దీ తెలుసుకున్న విషయాలతో అది పరిపూర్ణమైన జ్ఞానం కింద మనకి పరిణమిస్తుంది అనమాట. ఇప్పుడు యోగం గురించి ఆలోచిస్తే మనం పతంజలి యోగం, ఈ పతంజలి యోగం అనేది భారతీయ తత్వం అయిన ఈ షడ్ దర్శనాలు అని చెప్పేసి అంటారు. అంటే ఉపనిషత్తులు, షడ్ దర్శన దర్శన శాస్త్రంలో 6 దర్శనాలు ఉన్నాయన్నమాట. ఈ 6 దర్శనాల్లో మహర్షి పతంజలి చేత ఇది ప్రాథమిక రూపంగా సూత్రాల రూపంలో రూపొందించబడింది. ఇది కూడాను భారతీయ తత్వ దర్శనాలైన షడ్ దర్శనాల్లో ఒకటి. ఇది దాదాపు 5,000 ఏళ్ల క్రితం రూపొందించబడింది అని శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి దాదాపుగా ఆ సమయాన్ని నిర్దేశించారు. అందులో పతంజలి ఏ విధంగా నిర్వచించాడంటే ఒక ఎరుకతో, అంటే కాన్షియస్ గా మన మనసుపై ఆధిపత్యం సంపాదించే ఒక సహజ విధానం అని పతంజలి మహర్షి దీని యోగాని నిర్వచించాడు. భగవద్గీతలోను ఉపనిషత్తుల్లోనూ ఇంతకంటే విస్తృతంగా, అంటే ఇప్పుడు మనం చెప్పేది సింపుల్ గా చెప్పాడు కదా, అయినా ఒక ఎరుకతో మన మనసుపై ఆధిపత్యం సంపాదించే ఒక సహజ విధానం అని చెప్పాడు కదా. ఈ భగవద్గీత ఉపనిషత్తుల్లో ఇంతకంటే విస్తృతంగా యోగా నిర్వచించబడి వివరించబడింది. స్వామి వివేకానంద కూడా దాన్ని ఈ విధంగా నిర్వచించారు. యోగా అంటే ఒక వ్యక్తి పరిణామ క్రియ మొత్తాన్ని, అంటే ఎవల్యూషనరీ ప్రాసెస్ అంటాం కదా, వ్యక్తిగా పరిణామం చెందే క్రియ మొత్తాన్ని ఒక జీవితానికో లేదా కొన్ని నెలలకో కొన్ని గంటలకో కుదించబడిన బాడీలీ ఎగ్జిస్టెన్స్, అంటే శారీరక ఉనికి అనమాట. ఇది అని వివేకానంద మనకి పరిచయం చేశారు. ఇప్పుడు మనిషి ఇందాక అనుకున్నాం కదా, పరిణామ దశలో లక్షల సంవత్సరాలు ప్రకృతిలో పరస్పర చర్య వలన ఈనాటి ఉనికిని సంపాదించాడు. ఆ మనం ఏమనుకుంటాం, జంతువునాం నరజన్మ దుర్లభం, అంటే మనిషి కూడా ఎవరు, జంతువుగా ఏంటో. ఆ ఇన్ని లక్షల జంతు ప్రపంచంలో మనం కూడాను ఒక జంతువే. కాకపోతే మనిషికి ఒక గొప్పతనం ఏంటంటే వివక్ష అంటాం, అంటే మనం డిస్క్రిమినేషన్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో అంటాం కదా, దానికి వివక్ష అన్నమాట. ఇది ఆ అవును, ఇది కాదు. మనకి చూడు, మనకి ఆ విషయాలు తెలుసు. ఇది గ్రహించే విచక్షణ కలిగిన జ్ఞానం కలిగిన విచక్షణతో కూడిన జ్ఞానం కలిగిన జంతువు మనిషి. అలాగే మనిషి గురించి ఇంకోటి, నరుడు నరుండగుట దుష్కరమ్ము సుమ్ము. ఇప్పుడు నరుడు అంటే నరుడుగా ఉన్నాం కామని, అదే మనిషిగా ఉన్నాం కానీ మనుష్యత్వం లేకుండా పోయింది కదా ఈ రోజుల్లో అని మనం జరిగే సంఘటనలన్నీ చెప్తున్నాయి. అది అందుకనే నరుడు నరుండగుట దుష్కరమ్ము సుమ్ము అంటారు. ఇప్పుడు 3 విషయాలట ఈ మనిషికి చాలా దుస్సాధ్యం అంట. ఏంటవి అంటే మనుష్యత్వం. మనిషిగా పుట్టాం గాని మనుష్యత్వం లేకుండా ఉన్నాం.
ముముక్షత్వం, ఏదైతే మోక్షాన్ని కాంక్షిస్తూ ఈ విషయాలన్నీ చేస్తూ ఉన్నామో ఆ ముముక్షత్వం. తర్వాత మూడోది మహాపురుష సంశ్రయం. అదృష్టవశాత్తు మనకు వివేకానందుడు, అమ్మ శారదాదేవి, ఆ తర్వాత రామకృష్ణ పరమహంస, అరవిందులు వంటి యోగి పుంగవులందరూను, పతంజలి మహర్షి వంటి వారందరూ కూడాను మనకి జీవన విధానాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఏ విధంగా ఎదగాలి అనే దానికి సంబంధించిన అనేక విజ్ఞాన విషయాలన్నీ కూడాను అందించడం అనేది మనం పొందాం. ఇప్పుడు మనిషికి విచక్షణ, ఎరుకతో కూడిన ఆలోచన అంటే కాన్షియస్ థింకింగ్, మైండ్. అంటే మైండ్ అంటే ఏంటంటే బుద్ధి అనమాట. ఈ కలిగి ఈ రెండు ఉండి మిగతా జంతువుల కంటే ఒక ఉన్నతమైన జీవన విధానాన్ని తాను రూపొందించుకున్నాడు. ఇందుకు ఒక నిర్దిష్ట విధానాన్ని అన్వేషించగా లభించిన పెన్నితి పేరే యోగా. మరొక అద్భుతమైన యోగి ఎవరంటే అరవింద్ యోగులు. ఆయన పాండిచ్చేరిలో యోగా, ఇంటెగ్రల్ యోగా అనే దాన్ని, ఒక అద్భుతమైన యోగాని అందజేశారు వారు. యోగా అంటే ఒక పద్ధతితో కూడిన నిరంతర ఎరుకతో చేసే ఒక మానవ ప్రయత్నం. దీని ద్వారా అంటే సంపూర్ణ వ్యక్తిగత ఉన్నతి, భౌతిక, మానసిక, బౌద్ధిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక స్థరాల ఉన్నతి. అంటే మనం ఫిజికల్ ప్లేన్ లోను, మెంటల్ ప్లేన్ లోను, ఇంటలెక్చువల్ ప్లేన్ లోను, ఎమోషనల్ ప్లేన్ లోను, స్పిరిచువల్ ప్లేన్ లోను కూడా, అంటే ఈ ఎన్ని విధాల ఉన్నతికి ఎదగడమే యోగా అని అరవింద యోగులు మనకి వివరించారనమాట. ఇప్పుడు ఆయన నిజంగా సూపర్ హ్యూమన్ రేస్ అనే దాన్ని నిర్మించవచ్చు మనందరమును. కానీ ఈ నిర్మించడానికి మనకి ఏ విధమైన ప్రతిబంధకాలంటే అడ్డంకులు, అలాగే పరిమితులు, పరిధి పరిమితి అంటాం. ఈ పరిమితులన్నీ కూడాను ప్రతిబంధకాలన్నీ తొలగిపోవడం అని ఆయన స్పష్టపరిచారు. ఈ మనిషి ఎదుగుదలను వేగవంతం చేసే ఒక క్రమబద్ధమైన విధానమే యోగా అని కూడా వారు మనకు తెలియజేశారు అన్నమాట. శారీరక, మానసిక ఎదుగుదల, ఉన్నత మానసిక స్తరాల్లోకి మనల్ని ఇది తీసుకెళ్తుంది. సమగ్ర వ్యక్తిత్వ నిర్మాణానికి ఇది కీ. సంపూర్ణ మానసిక వికాసానికి ఇది ఒక తాళం చెవి అంటూ ఆయన చాలా స్పష్టంగా యోగా గురించి నిర్వచించి మనకి తెలియజేశారనమాట. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన అంశాన్ని పరిశీలిద్దాం. ఇది కోర్సులో ఒక భాగం అన్నమాట. డెఫినిషన్స్ అని చెప్పేసి అంటారు. డెఫినిషన్స్ అంటే ఏంటి? నిర్వచనాలు. అంటే యోగం అంటే మనం నిర్వచించారు కదా, రకరకాల మన సంబంధించిన శాస్త్రం కింద భావించే భగవద్గీతలోను, ఉపనిషత్తుల్లోనూ దీని గురించిన కొన్ని నిర్దేశక సూత్రాలు, లేదంటే నిర్వచనాలు, డిఫైన్ చేయడం అంటాం కదా, డెఫినేషన్స్ అని చెప్పేసి డిఫైన్ చేశారనమాట. ఏంటవి? ఒకటి, యోగ చిత్త వృత్తి నిరోధ. అంటే అది మాస్టరీ ఓవర్ మైండ్ అని చెప్పేసి అంటాం. మన మనసు మీద మనం ఆధిపత్యం సంపాదించడం అనమాట. ఇది ఎలా సాధ్యం? మన మనసులోని వృత్తులను నిరోధించడం ద్వారా మనం ఏమవుతుంది? అసలైన, అంటే మన నిజమైన సహజ స్థితిని మనం పొందుతాం అని పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో ఇది నిర్దేశించాడు. నిరోధ అని చెప్పేసి అంటే నిజంగా ఏంటి? కంట్రోల్. అంటే కంట్రోల్ అంటే ఏంటో కూడా మనకు తెలియాలి కదా. అవసరమైన విషయాలపైన మన దృష్టిని నిలపడం, దాన్ని మనం ఏమంటాం? ఏకాగ్రత. రెండవది, నిరంతరం శాంతితో మౌనంగా ఉండే స్థితిని సాధించడం. ఈ రెండు కలిపితేనే మనం నిరోధం అని చెప్పేసి మనం నిర్వచించడం అన్నమాట. ఇప్పుడు రెండవది ఏంటంటే, ఇప్పుడు పతంజలి మహర్షి ఇచ్చిన యోగ సూత్రాలు మనకి ప్రామాణిక గ్రంథం అని చెప్పేసి అంటే, అంతకన్నా ముందే ఏనాడో ఆ త్రేతాయుగం త్రేతాయుగంలో ఆ వశిష్ఠ మహర్షి చేత శ్రీరాముడికి ఉపదేశించబడిన గొప్ప రాజయోగం. అసలు నిజం చెప్పాలంటే యోగ విజ్ఞానానికి అన్నిటికీ కూడాను మనకి మానవ లోకానికి పరిచయం చేసిన ప్రథమ గ్రంథం కింద
మనం దీన్ని చెప్పుకోవచ్చు. దాని పేరు యోగ వాసిష్టం. ఈ యోగ వాసిష్టంలో యోగం గురించి ఏం చెప్తారు? మనః ప్రశమనః యోగ ఇత్యభిధీయతే. అంటే ఏ స్కిల్ఫుల్ ట్రిక్ టు కామ్ డౌన్ ద మైండ్. అంటే మనసును శాంతపరిచే ఒక నైపుణ్యంతో కూడిన ఉపాయం అన్నమాట. మనసు మీద క్రూరమైన ఉపాయాలతో కాకుండా దానిని జ్ఞానం అనే ఒక తాళం చెవితో తెరిచి సహజంగా శాంతపరచాలి అనే సులభ ఉపాయాలు ఇందులో మనకి వివరించబడ్డాయి. ఇప్పుడు మూడవది ఏంటి? ఒకటేమో పతంజలి యోగ సూత్రాలు, రెండవది యోగ వాసిష్టం, మూడవది అద్భుతమైన గ్రంథం శ్రీమద్ భగవద్గీత. ఇందులో కర్మపరంగా యోగాన్ని ఏ విధంగా నిర్వచించారు వాడు? యోగ కర్మ సుకౌశలం అని అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించాడు. కుశలం అంటే ఏమనుకుంటాం మనం? నైపుణ్యం, నిపుణత. కర్మలు చేయడం, నైపుణ్యంతో చేయడం అంటే అవి కూడా ఎలా చేయాలి? ఒక రిలాక్స్డ్ స్టేట్ లో, ఏ విధమైన ఒత్తిడి లేకుండా సజావుగా, అంటే కర్మ ఎలాగైతే సహజంగా జరిగిపోతుందో ఆ విధంగా మనం దాన్ని నిర్వర్తించడం అని యోగం. ఇదే యోగం. కర్మలను సజావుగా ఒత్తిడి లేకుండా సహజంగా నిర్వహించడమే, నిర్వర్తించడమే యోగం అనే చక్కటి వివరణ స్పష్టంగా ఇందులో మనకి ఇవ్వబడింది అన్నమాట. తర్వాత ఆ, యోగ అనేది ఒక స్టేట్. యోగా అనేది ఏంటంటే మనం ఒక స్థితి అన్నమాట. అది నిజం చెప్పాలంటే కూడా దానికోసం ప్రయత్నం చేసామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండే దాన్ని మనం యోగ స్థితి అని చెప్పేసి అంటాం. దీన్ని ఉన్నత స్థరాలలో చేతనకు ఎరుకలోనికి ఎదిగి అక్కడే ఉండి కర్మలు నిర్వహించడాన్ని మనం యోగ స్థితి అని చెప్పేసి అంటాం. అంటే ఉన్న స్థరం నుంచి ఉన్నత స్థరాల్లోకి మన చేతన కాన్షియస్నెస్ ని అలాగా తెలిసి మనం దాన్ని ఆ ఎరుకలో వెళ్ళి ఎదిగి అక్కడే ఉండి కర్మలు నిర్వర్తించడం అన్నమాట. దాన్ని గీతలో ఏం చెప్పారంటే యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వ ధనంజయ సిద్ధ్య సిద్ధ్యాః సమో భూత్వా యోగ ఉచ్యతే. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వ ధనంజయ. దాంతో అంటించుకోకుండా నువ్వు ఈ కర్మలు నిర్వర్తించు. సిద్ధ సిద్ధ్యాహ సమూహూత్వ. ఇది సమత్వం ఉండాలన్నమాట. అది సిద్ధించినా సిద్ధించకపోయినా నువ్వు దాని గురించి ఏమాత్రం కూడాను వర్రి, అంటే ఏమాత్రం కూడాను ఆందోళన చెందకుండా నీ యోగాన్ని నువ్వు, నీ ఆ విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అన్న విషయాన్ని గీతలో మనకు తెలియజేశారు. తర్వాత కఠోపనిషత్తులో తం యోగమితి మన్యంతే స్థిరమింద్రియ ధారణం. ఇంద్రియాల్ని స్థిరంగా ధరించడమే యోగం అని చెప్పేసి కఠోపనిషత్తులో మనకి తెలియజేసింది. శీతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధిస్తథా యోగమవాప్యసి. గీతలో మనకి ఇది చెప్పబడింది అనమాట. శీతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చల. ఏ విధమైన ఒక స్థితిలో నిశ్చలంగా ఉంటూ మనం ఏ కార్యమైనా సరే బుద్ధిని ఉపయోగించి చక్కగా సమాధాన పడేలా చేసే విధానాన్ని మనం యోగం అని అనబడుతుంది అని మనకి ఈ యోగ స్థితిని గురించి చెప్పబడింది అనమాట. తర్వాత చివరిగా యోగా ఏ పవర్ ఆఫ్ క్రియేటివిటీ అంటారు. యోగా సృజనకు మూల శక్తి. దీనికి గీతలో ఏంటంటే విస్తరేనాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తిర్హి శృణ్వతే నాస్తి మే మృతం. రెండో దాంట్లో నా అతం మాం శక్యతే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా దివ్యం దదాతి తే చక్షు పశ్యమే
యోగమైశ్వర్యం గీతలో చెప్పబడింది. అలాగే శ్వేతాశ్వరతర ఉపనిషత్ అనే దాంట్లో నిహార ధూమార్కలానం ఖాద్యతో విద్యుత్ స్ఫటిక శశినాం ఏతాని రూపాణి పురస్సరాణి బ్రహ్మణ్యాభివ్యక్తికారణి యోగే. నిహారం అంటే మంచు బిందువు, ధూమం అంటేనేమో పొగ, అనిల అని చెప్పేసి అంటే అగ్ని, ఆ నీల అని చెప్పేసి అంటేనేమో చంద్రుడు, ఖాద్యోత అంటే తినే వస్తువులు, విద్యుత్ అంటేనేమో ఆ పిడుగు ద్వారా వచ్చే విద్యుత్తు, స్ఫటిక అని చెప్పేసి అంటే చూసారా ఈ స్ఫటిక శశినాం చంద్రుడు. ఈ వీటన్నిటిలో కూడాను ఎంత విలక్షణత, ఎంత వివిధత్వం ఉంది. కానీ ఇవన్నీ కూడాను ఏతాని రూపాణి పురస్సరాణి, వీటన్నిటి కూడాను బ్రహ్మణ్యాభివ్యక్తికారిణి, బ్రహ్మయే ఇన్ని రకాల వివిధ రూపాలలో కూడాను వ్యక్తీకరించబడ్డాడు. అదే మనం ఆ ఇందాక చెప్పుకున్నాం కదా, ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం. మనకి వస్తువులు భిన్నత్వంగా కనిపిస్తాయి కానీ వాటి యొక్క తత్వం మాత్రం బ్రహ్మతత్వము. ఈ విషయం శ్వేతాశ్వరతర ఉపనిషత్తులో తెలియజేయబడింది అనమాట. యాక్చువల్గా ఈ రోజు ఇంతవరకు కూడాను మనం మొదటి యూనిట్ లోని మొదటి ఆ పాఠాన్ని మనం చూసాం అనమాట. ఫస్ట్ లెసన్ చూసాం. ఫస్ట్ లెసన్ యొక్క సమ్మరీని ఒకసారి చూద్దాం. అంటే దీంట్లో ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాం అని చెప్పేసి అంటే, ఒకటి, మనస్సుని అంటే చిత్తాన్ని శాంతపరచడం ద్వారా ఉన్నతి సాధించడం యోగ అనబడుతుంది. రెండు, మనస్సులోని ఉన్నత సూక్ష్మ స్థరాలను ఆవిష్కరింపచేయడం యోగ అనబడుతుంది. మూడు, శాశ్వతం సత్యము అయి మనిషిలోని సృజన శక్తి పెంపొందించేందుకు ఉపయోగపడేదే యోగ అనే ఈ మూడు విషయాలు కూడాను మనం ఇప్పటి వరకు నేర్చుకున్న ఈ లెసన్ లో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు యోగా అంటే ఒక పవర్ ఆఫ్ క్రియేటివిటీ కదా. యోగా సృజనకు మూల శక్తి అని చెప్పేసి అని అనుకున్నాం కదా. ఇప్పుడు అలాగే సమ్మరి కూడా చూసాం. ఈ ఈ విధమైన విషయాలన్నిటినీ కూడాను మీరు ముందు ముందు ఇంకా వివరంగా మిగతా పాఠాల్లో తెలుసుకోబోతున్నారన్నమాట. ఈ రోజు ఇంతవరకు కూడాను మనం విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది రికార్డ్ చేయబడింది అనుకుంటున్నాను. ఈ విషయం మీకు తెలియజేస్తుంది. అలాగే దీనికి సంబంధించిన ఏ సందేహాలు ఉన్నా సరే మీరు నన్ను చక్కగా నేరుగా సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబరు మీకు అంకమరావు గురూజీ ద్వారాను, కొండారెడ్డి గారి ద్వారాను అందుతుంది. మీరు ఏ సందేహం ఉన్నా సరే టెక్స్ట్ కి సంబంధించి నన్ను ఎప్పుడైనా సరే ప్రశ్నించవచ్చు. నేను దానికి సరైన సమాధానాన్ని అందించగలను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణం ఏవావశిష్యతే. ఓం పూర్వాదర్వి పరాపత సుపూర్వ పునరాపత. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సన్మంగళాని సంతు. సర్వారిష్ట సుశాంతిర్భవతు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాసుదేవ. నమస్కారం, నమస్కారం ధన్యవాదాలు. మాస్టర్. మళ్ళీ మీకు నేను ఫోన్ లో మాట్లాడతాను సార్ ఒక గంట తర్వాత. అలాగే మీ మాస్టర్. మళ్ళీ సంతోషం. స్పీచ్ చాలా సంవత్సరాల ఓకే. తర్వాత మా అందరికి లభించింది. మీకు చాలా సంతోషం. అలాగే అలాగే మీకు ప్రమాణాలు. మళ్ళీ మీకు నేను ఒక గంట తర్వాత నేను ఫోన్ లో మాట్లాడతా. నెక్స్ట్ సరే మాస్టర్. ప్రోగ్రామ్ ఏంటి అనేది మాట్లాడుతున్నా. ఓకే, ధన్యవాదాలు. అలాగే సంతోషం. కొండారెడ్డి కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నారు. అలాగేనండి, సంతోషం. అందరికి కూడా ఆశీర్వాదాలు. బాబు నైనా కొండారెడ్డి. ధన్యవాదాలు గురుజీ. సంతోషం నాన్న. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. అభీష్ట సిద్ధిరస్తు. మీ అందరికీ కూడా ఆన్లైన్ స్టూడెంట్స్ మీ రివ్యూ కూడా ఇవ్వండి, ఎలా ఉందో క్లాస్ చెప్పండి. ట్రైలర్ థ్యాంక్ ఎట్లా యూ ఉంది? సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది సార్. సంతోషం అమ్మా, సంతోషం. ఓకే గురుజీ, మేము టైం అది మెన్షన్ చేసి చెప్తాం రేపు. మీ వాల్యుబుల్ టైం ఓకే, మేము అలాగే. సద్వినియోగపరచుకుంటాం. రైట్ రైట్. సరే.
సంతోషం.